ఎంత కాసు ఎంత పెట్టినావు? So hey guys, welcome back to my YouTube channel Trails and Sheets. So ఈరోజు మేము కోడిపందాలు చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి జస్ట్ 20 minutes అన్న డ్రైవ్. సో ఈ గోదావరి జిల్లా అంటేనే మెయిన్ కోడిపందాలు. ప్లస్ మా వాళ్ళు 4 కోళ్ళు పందాలు వేస్తున్నారండి ఈరోజు. సో మిస్ అయితే బాగోదు కదా. సో కోడిపందాలకు వెళ్తున్నాం ఇప్పుడు అందరం కలిసి. యా, మీకు అక్కడికి వెళ్ళి లైక్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, ఫైట్ ఎలా జరిగిద్ది, ఎంత మనీ వేస్తాను అన్నీ చూపిస్తాను నేను. లైక్ అలో చేస్తానులే తెలియదు. మా ఓడేమంటే వీడియోగ్రఫీ అలో చేయరా, మొత్తం ఇల్లీగల్ ఇది అన్నాడు. కోడిపందాలు జరిగే చోటకి లైక్ 30+ కిలోమీటర్స్ అంట. ఎగ్జాక్ట్గా నాకు తెలీదు, మా ఓడు అడిగితే 30+ ఉండిద్దిరా అన్నాడు. సో నా ఇబ్బంది ఏంటంటే 11:30కి మీటింగ్ ఉందంట నాకు. మా టీమ్మేట్ ఇప్పుడే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేశాడు. పండగ రోజు మీటింగ్ ఏందో నాకు అర్థం కావట్లేదు. సో ల్యాప్టాప్ కూడా తెచ్చుకున్న టాప్ బాక్స్లో, చూద్దాం. వాడు ఇప్పుడే అటెండ్ అవ్వరా అంటే ఏదో చెట్టు కింద కూర్చొని అటెండ్ అవ్వడమే, అంతే. ఇంకేం వేరే ఏం చేయలేము. నేను నా హెడ్ఫోన్ లైక్ నా ఇయర్పాడ్స్ కూడా తెచ్చుకోలేదు నేను. ఇంకా హెల్మెట్ కనెక్ట్ చేసుకొని హెల్మెట్లో మాట్లాడాలి కూర్చొని. లైక్ డైరెక్ట్ ఇన్పీజ్ అనమాట ల్యాప్టాప్లో, మ్యాక్బుక్లో. సో ఇప్పుడే హైవే నుంచి ఓ డైవర్షన్ తీసుకున్నాము. తీసుకుని వెంటనే వ్యూ చూడండి, మొత్తం మారిపోయింది. ఎక్కడైనా ఇలానే ఉంటుంది ఈ పక్క. ఇది ఇంకా బెటర్, చాలా తక్కువ ఇది. ఇంకొద్దిగా ఇంటీరియర్కి వెళ్ళినామంటే అసలు ఇంకా గ్రీన్ తప్పే ఇంక అనిపిది మన ఐస్కి. రోడ్స్ అస్సలు బాగోలేవు. అంటే నేను నిన్న చూసిన దానికన్నా చాలా బెటర్ లేండి ఈ రోడ్స్. కొన్ని చోట్ల అయితే అసలు లారీలు తిరగబడిపోయేలా ఉన్నాయి రోడ్స్, అలా ఉన్నాయి. ఐ హోప్ ఇయర్గా సంక్రాంతి అన్నారు కానీ అన్నీ ఎక్కడ అవుతాయి చెప్పండి సంక్రాంతికి. త్వరలో ఇవన్నీ వేసేస్తే మళ్ళీ ఒక ట్రిప్ రావచ్చు. మా ఊరు చెప్తాడు అసలు ఈ రోడ్లో రాలేవండి, మొత్తం ఇలా ఉండిద్ది. ఇప్పుడు బాబు వచ్చిన వల్ల ఈ కొత్త ప్యాచెస్ టైప్ అన్నీ వేసారు లైక్ టెంపరీకి. సో మొత్తం రోడ్ అంటే ఇప్పుడే కాదు కదా ఒకేసారి. వ్యూ మాత్రం క్రేజీ అసలు, వేరే లెవెల్. ఈ పక్క అట్లే ఉంది, ఈ పక్క అట్లే, ఎక్కడ పోయినా అలానే. సో బ్యాక్ సైడ్ ఆఫ్ గోదావరి ఇదంతా. విలేజ్ వైబ్స్ వస్తాయి ఇక్కడైతే. అసలు ఏ సిటీలో కానీ మా సొంత ఊర్లో కూడా ఇంత వైబ్ ఉండదు అసలు. ఆ పండగ వాతావరణం వేరే లెవెల్ అసలు. ఎవరికైనా గోదావరిలో ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఇన్వైట్ చేస్తే మిస్ అవ్వకుండా వచ్చేయండి. ఎందుకంటే మీరు కానీ మిస్ చేసినారంటే మీ లైఫ్లో పెద్ద ఆపర్చునిటీ మిస్ చేసినట్టు. మీరు అసలు మీ లైఫ్లో ఒకసారైనా
సంక్రాంతి లైక్ వేరే ఫెస్టివల్ అయినా ఇక్కడ వచ్చి స్పెండ్ చేయాలి మీరు, లైక్ వాళ్ళ ఓన్ హౌసెస్. మళ్ళీ హోటల్స్లో ఉంటే మీకు ఆ ఫీల్ రాదు, ఎందుకంటే హోటల్స్ ఏ ఊర్లైనా ఒకేలా ఉంటాయి. వాళ్ళ హౌస్లో ఉండాలి, వాళ్ళ ఓన్ ఫుడ్ తినాలి. ఇప్పుడు వాడు చూడు మావాడు 4 కోట్లు పంజాలు వేస్తాను అంట. లైక్ నేను హోటల్లో ఉంటే ఇవన్నీ చూడగలుగుతాను చెప్పండి. అసలు ఈ వ్యూ వేరే లెవెల్ అసలు. ఇప్పుడు టైం 5 అవుతుంది, పొద్దు నుంచి ఇక్కడ ఉన్నాం మేము, లైక్ 11 నుంచి. ఇంకా నాకు బోర్ కొడుతా అంటే అలా లొకేషన్ చూద్దామని మా ఫ్రెండ్ వేసుకొని వచ్చాను, నిషత్రి ఈస్ట్ ఎత్తుకొని. లైక్ వెనకాల బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది, పక్కన నది కాలువ, గోదావరి కాలువ, ఇవి ఉంది లొకేషన్ మాత్రం. లైక్ ఇప్పుడు మనం మెయిన్ గోదావరి నదికి వెళ్తున్నాము, లైక్ రాజమండ్రి దగ్గర అంట ఆ బ్రిడ్జ్. నాకు ఇక్కడ లొకేషన్ కనిపించింది, వద్దులే బ్రిడ్జ్ పైన. బా ఈ లొకేషన్ చూడండి గైస్, అసలు వేరే లెవెల్ అసలు. బాబా సన్సెట్ చూడండి, కదా లొకేషన్ చూడండి. అసలు కొద్ది డేంజర్గా ఉంది కానీ బా సన్సెట్ అసలు హెవీ ఉంది. బ్రిడ్జ్ ఏం పడిపోదు కదా, పాత బ్రిడ్జ్ లాగే ఉంది. వ్యూ చూడండి, సన్సెట్ వ్యూ అసలు. ఏదో పెద్ద కాలువలాగా ఉంది గోదావరి నుంచి, ఎక్స్టెండెడ్ కాలువ. ఓకే రాజమండ్రి, ఇది రాజమండ్రి అంట. ఓకే అబ్బా కోడి పందాలు, పక్కనే వైన్ షాపు, ఫుల్ బిజినెస్ వైన్స్కి ఈరోజు. ఎక్కడ అంటే చిన్న పందెం ఉన్నా కూడా రష్ మాత్రం అసలు ఏం తగ్గట్లేదు. వాడేంద్రా వాడు చొక్కా లేపు కొట్టంటున్నాడు వాడు, ఇంకా ఉండాల్సినాడు. ఇది లైక్ ఈ బ్రిడ్జ్ ఆడితే రాజమండ్రి అంట. ఇది మెయిన్ గోదావరి నది కదా, మెయిన్ గోదావరి కదా. సో ఇదే మెయిన్ గోదావరి. గోదావరి కూడా లైక్ మన కృష్ణ లాగా చాలా పెద్ద నది. సో మేము యాక్చువల్లీ గోదావరి చూద్దామని దగ్గర రాజమండ్రి వరకు వచ్చాము, ఊరికే లైక్ 10 కిలోమీటర్స్ అలా వచ్చాము. సో నాకేం గుర్తొచ్చిందంటే రాజమండ్రి దగ్గర ఆత్రేయపురం పూతరేకులు దొరుకుతాయి కదా. సో ఎలాగో వచ్చాము, అవి తీసుకెళ్దామని ఇప్పుడే ఐడియా వచ్చింది. సో నేను ఆత్రేయపురం పూతరేకుల దగ్గరికి ఆ షాప్కి మ్యాప్ వేసాను. సో అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉండిద్దో. లైక్ అక్కడ మేకింగ్ అంతా ఉంటుందంట, నాకు వాళ్ళు ఇప్పుడు చూపిస్తారు లేదా, షాప్ ఉండేది లేదో కూడా తెలియదు. ఇప్పుడుకే వెళ్తా అన్న, టైం ఉంది కదా. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ 29 మినిట్స్ చూపిస్తుంది. ఐ థింక్ రోడ్లు బాగోలేవేమో. రోడ్లు బాగాలేకపోతే ఏమైంది, ముందర హిమాలయన్ ఉందిగా. జీటీ ఉంటే టెన్షన్ పడాలి, రోడ్డు బాగాలేదని. హిమాలయన్ ఉన్నాక ఎందుకు టెన్షన్ పడాలి. వెళ్ళేటప్పుడు దీనికి ఫుల్ ట్యాంక్ కూడా చేయించాలి, పెట్రోల్ తక్కువ ఉంది. లైక్ ఇక్కడ నేను గమనించాను, ఈ గోదావరి డిస్టిక్లో లైక్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి దగ్గర నువ్వు ఏ ఫేమస్ ఊరు ఎత్తుకున్నా కూడా లైక్ 20 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఇవన్నీ. లైక్ చాలా దగ్గర
అంటే మనం ఆ పక్క చూసి లైక్ ఇక్కడ ఈ డిస్టెన్స్ చూసే లోపల మనకు చాలా తక్కువ అనిపిస్తుంది. లైక్ ఇంత మంచి ఊరు ఇంత దగ్గరలో ఉందా అని. లైక్ నేనున్న ఇంటి దగ్గర నుంచి అమలాపురం 20 కిలోమీటర్స్ అనుకుంటా. అలాగా ఈ పక్క రాజమండ్రి 20 కిలోమీటర్స్. ఏమైనా చుట్టుపక్కలే ఉంటాయి. ఆత్రేయపురం అంటేనే లైక్ పూతరేకులు. సో మొత్తం ఇంకా ఊరు కూడా రాలేదు, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది ఊరు. లైక్ 2 కిలోమీటర్స్ ఉంది. చూడండి షాపులు పక్కన. నెయ్యి వాసన ఇక్కడికి కొడుతుంది నాకు. బా లైక్ ఇక్కడ నుంచి ఆత్రేయపురం, అది ఆత్రేయపురం ఇంకా అది ఊరు కాదు, ఊరికే షాప్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆత్రేయపురం విలేజ్. సో మా వాడికి లైక్ ఒరిజినల్ షాప్ తెలుసంట. సో అక్కడికి పిలుచుకెళ్తాను. మనకు తెలియదు కదా, మన లోకల్ కాదు కదా. పూతరేకులు మేకింగ్ ఇది. ఎవరు వచ్చినా ఇలాగే తయారు చేస్తారా ఫ్రెష్గా? సో అందుకే ఇక్కడ ఫేమస్. మనకైతే మొత్తం ప్యాక్ చేసి వస్తాయి, ఇక్కడ ఫ్రెష్గా తయారు చేస్తారు. సో పూతరేకులు కూడా తీసుకొని లైక్ అప్పుడే ఉన్న కోడి పందాల దగ్గరికి కూడా వచ్చేసాము. సో ఈ పందాల తర్వాత నెక్స్ట్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని లైక్ నైట్ బయలుదేరుతామో రేపు బయలుదేరుతామో తెలీదు. నేను కన్ఫామ్ బీచ్కి వెళ్ళాలి రేపు మార్నింగ్. నాకు అసలు ఆగట్లేదు, చాలా రోజులు అయిపోయింది బీచ్ని చూసి. ఇక్కడ నుంచి 50 అన్నాడు. సరే రేపు మార్నింగ్ నాది సన్ రైజ్కి వెళ్ళొచ్చు. సో వెళ్తే కనుక తప్పకుండా వ్లాగ్ చేస్తాను నేను. సో యా గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇక్కడే కోడిపందాలు కూడా. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.